తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆర్టీసీని నడిపించడం చేతగాక విద్యుత్ బస్సులు నిర్వహణ నష్టాల్ని కారణంగా చూపుతూ ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త కుట్రకు తెరలేపిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో 100 విద్యుత్ బస్సులను తీసుకుని ఆర్టీసీ డ్రైవర్లకు శిక్షణ ఇప్పించి మరీ విజయవంతంగా తిరుమలకు జగన్మోహన్ రెడ్డి నడిపిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం 750 బస్సులను కొని నడపలేక ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఆక్షేపించారు. వచ్చి పొడి చేస్తాము అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికి మోసపు మాటలు చెప్పి ఇవాళ ఎంత దగా చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేశాడు శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటి పరిమితికి లోబడి చేసినటువంటి అప్పు 3,20,000 కోట్ల రూపాయలు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పరిమితులు దాటి 2 సంవత్సరాలు 24 మాసాలు నిండకుండా అంటే జగన్ గారు 60 మాసాల్లో చేసిన దాన్ని 24 మాసాలు నిండకుండానే 3,50,000 పైచిలుకు కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెత్తి మీద అప్పులు పెట్టాడంటే ఇంకా రాబోయే 3 సంవత్సరాలు అంటే రాబోయే 36 నెలల్లో ఇక ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు, ఎన్ని అప్పులు చేయదలుచుకున్నాడు, ఎంత అప్పులు పెట్టదలుచుకున్నాడు మన మీద అనేది చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి భయం కలిగేటువంటి పరిస్థితి. దేశంలో ఎక్కడా లేనటువంటి అంటే అప్పుల్లో దిగువ రాష్ట్రం అంటే అప్పులు పాలైపోయినటువంటి రాష్ట్రం. అప్పుల్లో మొదటగా ఉన్నాం, నేరాల్లో మొదటగా ఉన్నాం, ఉద్యోగాలు లేకపోవడంలో నిరుద్యోగంలో మొదటగా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఏది చూసినా కూడా అన్నిట్లో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చినా కూడా 2 ఏళ్లు 24 మాసాలు తిరిగేప్పటికీ మొత్తం 5వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకు నుంచి 6వ ర్యాంకు నుంచి అట్టడుక్కు పడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్వాహకం వల్ల. ఇవాళ కొత్తగా ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి, ఇక రేపో మాపో ఆర్టీసీని అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్తుంది ఎంత దుర్మార్గం అంటే ఆర్టీసీని అమ్మేస్తామని చెప్తూ కారణాన్ని ఆడపిల్లల మీద అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ల మీద నెపం చూపించి మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాం అందుకని ఆర్టీసీ ఇబ్బందుల్లోకి వచ్చేసింది కాబట్టి ఆర్టీసీని అమ్మేస్తాం. డీజిల్ భరించలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ద్వారా ఇప్పుడు మీరు తెచ్చే కరెంటు బస్సుల్లో 750 బస్సులు తెస్తామంటున్నారు కదా, ఆ బస్సుల్లో ఆర్టీసీ భరించగలరా, ప్రజలు భరించగలరా? 2000 అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కినా కూడా ప్రజల ఆస్తులకి అన్నిటికీ కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కితే అప్పుడు ప్రజల ఆస్తులకి ప్రజల సంపదకి ప్రమాదం పొంచి ఉంటుంది. 2004కి రాజశేఖర రెడ్డి గారు కనుక ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోకపోయి ఉంటే ఆర్టీసీ ఆనాడే అమ్ముడుపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2004లో గెలిచుంటే కనుక ఆర్టీసీని అప్పుడే అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పోయారు, ఓడిపోయారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, గెలిచారు. 2004లో ఆర్టీసీకి జీవం పోశారు. మళ్లీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు వచ్చారు. ఇక మొదలుపెట్టాడు ఆర్టీసీని వాడకం. జేము చంద్రన్న అని చెప్పని బస్సులు ఫ్రీగా బస్సులు పెట్టడం, ఆర్టీసీకి అప్పు పెడతాం, జేము చంద్రన్న అని చెప్పని బస్సులు పంపించడం, ఆర్టీసీకి అప్పు. ఆర్టీసీ ఏదో తెలుగుదేశం పార్టీ సొత్తులాగా లేదా నారా ఖర్జూర్ నాయుడు గారు సంపాదించి ఆర్టీసీని ఇచ్చేళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అప్పనంగా వాడేస్తారు. మార్కాపురం జిల్లాను ఎయిడ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ విజయ సునీత పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఆమె అవగాహన ర్యాలీని నిర్వహించారు. బస్టాండ్ నుంచి కోర్టు సెంటర్ వరకు జరిగిన ఈ కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం మే 3వ ఆదివారాన్ని మనం ఇంటర్నేషనల్ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా హెచ్ఐవి వైరస్ బారిన పడి ఎవరైతే మరణించారో వారి స్మృత్యర్థం ఈ డేను సెలబ్రేట్ చేయడం జరుగుతోంది. అదేవిధంగా ప్రజల్లో ఈ వ్యాధి పట్ల కనీస అవగాహన కల్పించడం, చికిత్సా పద్ధతులను తెలియజేయడం, భవిష్యత్తులో వారెవరూ కూడా ఈ వ్యాధి బారిన పడకుండా వారికి తగిన విధానాలు ఏమున్నాయో అవన్నీ కూడా తెలియజెప్పడం అనేది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదే. ముఖ్యంగా మార్కాపురం జిల్లా చూసినట్టయితే మరి దాదాపుగా 228 కేసులు గత సంవత్సరం నమోదవ్వడం జరిగింది. అదేవిధంగా గత ఒక్క నెలలోనే 24 కేసులు నమోదయ్యాయి పాజిటివ్గా. కాబట్టి తప్పనిసరిగా మరి గ్రామ స్థాయి వరకు ఈ హెచ్ఐవి వైరస్ మీద తగిన అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఐవి వ్యాధి పట్ల అనేక నివారణ చర్యల భాగంగా అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులందరికీ కూడా తగిన సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతోంది. పేదల సేవలో భాగంగా వారికి ప్రతి నెల పెన్షన్ కూడా అందించడం జరుగుతుంది. అయితే భవిష్యత్తులో ఎవరు కూడా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా వారికి తగిన సూచనలు, సలహాలు, కనీస అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా ఈ సమాజ పట్ల వారి దృక్పథాన్ని మార్చడానికి, అంటే సమాజంలో ఈ హెచ్ఐవి వైరస్ వారికి ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చడానికి, మరి ఇంకా కొంతమంది ఎవరు కూడా భవిష్యత్తులో ఈ వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఉన్నటువంటి చికిత్స ఇవన్నీ కూడా తెలియజేయడానికి ఇది ఒక వేదికలాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే దాదాపుగా 228 మంది ఒక్క సంవత్సరంలోనే దీని బారిన పడ్డారు అంటే మరి ప్రజల్లో దీని మీద విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఎవరైతే వైరస్ బారిన పడి ఉన్నారో వారి అందరికీ కూడా తగిన ప్రేమ, అదేవిధంగా సహానుభూతి, కరుణ, మానవత్వం చూపడం ద్వారా సమాజంలో వారు కూడా ఒక భాగమే అనే ఒక ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఎవరూ కూడా భవిష్యత్తులో యువకులు ఎవరూ కూడా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చికిత్సా విధానాలు కానీ, యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్కి సంబంధించినటువంటి అవగాహన కానీ కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారు కూడా చాలా కృషి చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మన మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వ్యాధి మీద ఉన్నటువంటి అవగాహనను మరింత పెంచుకొని ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఈ వ్యాధి బారిన మరెవ్వరూ పడుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. తెలంగాణలోని కాళేశ్వరం వద్ద మే 21 నుండి జూన్ 1 వరకు సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ పుష్కరాలకు సుమారు 40 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని రాష్ట మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. మే 21 ఉదయం కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, రాష్ట గవర్నర్లు పవిత్ర స్నానం చేయడంతో పుష్కరాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరు నగరంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి నారాయణ, కాలువల ఆధునీకరణ ద్వారా నగరానికి ముప్పు తప్పిస్తామని హామీ. మార్కాపురం పట్టణంలో మెగా గ్రీవెన్స్ కార్యక్రమం, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి. జనసేన పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడి. 2004లోనే ఆర్టీసీ ప్రైవేటీకరణకు చంద్రబాబు యత్నించారన్న మాజీ మంత్రి పేర్ని నాని, ఇప్పుడు మరోసారి ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.